బ్లూ ప్రింట్స్ చూసే ముందు మా ఛానల్లో అవైలబుల్ ఉన్న క్వశ్చన్ పేపర్ల డీటెయిల్ చూద్దాం. వీటన్నిటి లింక్స్ మీకు కమెంట్స్లో ఉన్నాయి. కమెంట్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఫిజిక్స్ ఆంధ్ర వాళ్ళకి సంబంధించి 12 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. తెలంగాణ అయితే 13. కెమిస్ట్రీ ఆంధ్రాకి 12 సంవత్సరాలు, తెలంగాణ వాళ్ళకి 13 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. మ్యాథ్స్ 1Aకి వెళ్తే 11 సంవత్సరాల పాత పేపర్లు, ఇక్కడ కూడా 11 సంవత్సరాల పాత పేపర్లు ఏపీ అండ్ తెలంగాణకి. జువాలజీకి వెళ్తే ఏపీలో 11 సంవత్సరాల పాత పేపర్లు, తెలంగాణలో 12 సంవత్సరాల పాత పేపర్లు. మ్యాథ్స్ 1B ఏపీలో 11 సంవత్సరాలు, తెలంగాణలో 13 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. బాటనీకి వస్తే ఏపీలో 14 సంవత్సరాలు, తెలంగాణలో కూడా 14 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. 2009 నుంచి ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంగ్లీష్ చూస్తే 10 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి ఏపీలో, తెలంగాణలో 8 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. మిగతా లాంగ్వేజెస్కి వస్తే మనకు ఏపీకి సాంస్క్రిట్, తెలుగు, హిందీ, ఉర్దూ పేపర్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో సాంస్క్రిట్, తెలుగు, అరబిక్, హిందీ, ఫ్రెంచ్, ఉర్దూ ఈ పేపర్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మా ఛానల్లో ఈ పేపర్లు అవైలబుల్ ఉండడానికి స్టూడెంట్స్ షేర్ చేసిందే చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి కూడా అప్లోడ్ చేస్తాం. ఇంకా బ్లూ ప్రింట్కి వస్తే ఏపీ అండ్ తెలంగాణకి సేమ్ బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫిజిక్స్కి ఫిజికల్ వరల్డ్లో 2 మార్కులు వస్తాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 2 మార్క్స్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈ 2 ఒకటిగా ట్రీట్ చేసుకోండి. దీంట్లో మనకు టోటల్గా 10 మార్కులు వస్తాయి. 10 మార్కులు గుర్తుపెట్టుకోండి. లాస్ ఆఫ్ మోషన్లో 6 మార్కులు, వర్క్ ఎనర్జీ పవర్లో 8 మార్కులు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో 8 మార్కులు, ఆసిలేషన్స్లో 8 మార్కులు, గ్రావిటేషన్లో 4 మార్కులు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో 4 మార్కులు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో 4 మార్కులు, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 8 మార్కులు, థర్మోడైనమిక్స్లో 8 మార్కులు, కైనెటిక్ థియరీలో 4 మార్కులు. మొత్తం 76 మార్కులకి ఇస్తారు. చాయిస్ తీసేసి మనం 60 మార్కులకి రాయాలి. కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. అన్ని సబ్జెక్టుల లింకులు అక్కడ దొరికేస్తాయి. ఇంకా వెళితే కెమిస్ట్రీకి వస్తే అటామిక్ స్ట్రక్చర్ నుంచి 8 మార్కుల మోషన్ ఒకటే క్వశ్చన్ 8 మార్క్స్ వస్తుంది. పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కెమికల్ బాండ్ నుంచి 4+4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్గా 8 మార్కులు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 6 మార్క్స్ టోటల్గా. స్టాషియోమెట్రీ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 6 మార్క్స్. థర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ 2 వస్తాయి, టోటల్గా 4 మార్క్స్ ఇక్కడ. కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్, బేసెస్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్గా 6 మార్క్స్ వస్తాయి. హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అది 4 మార్క్స్ది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ 2 వస్తాయి, టోటల్గా ఇక్కడ 8 మార్క్స్ అవ్వాలి. సారీ. పి బ్లాక్ గ్రూప్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఇది 4 మార్క్స్. డి బ్లాక్వి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2+2 మార్క్స్, 2 మార్క్స్ 2, 4 మార్క్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ 8 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్గా 10 మార్క్స్. టోటల్గా మనకు 76 మార్క్స్. చాయిస్ తీసేస్తే మళ్ళీ మనకు 60 మార్క్స్కి రాయాలి. ఇది మా మెయిల్ ఐడి మర్చిపోవద్దు. మీ పేపర్లు ఇక్కడ షేర్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్ 1Aకి వెళితే ఫంక్షన్స్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2+2 మార్క్స్ ఇలాంటివి మనకు టోటల్గా 11 మార్క్స్ వస్తాయి. ఇది 8 మార్క్స్ కాదు, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్స్కి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 7 మార్క్స్. మ్యాట్రిసెస్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్గా 22 మార్క్స్. సో మ్యాట్రిసెస్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అయిపోతుంది. తర్వాత వెక్టర్ ఆల్జీబ్రాలోంచి 8 మార్క్స్కు, వెక్టర్ ఆల్జీబ్రా మల్టిప్లికేషన్ ఫంక్షన్స్లో 13 మార్క్స్. సో ఈ 2 కలిపి చూస్తే వెక్టర్ ఆల్జీబ్రా ఇది 21 మార్క్స్. సో మ్యాట్రిసెస్ తర్వాత వెక్టర్ ఆల్జీబ్రా. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టు ట్రాన్స్ఫార్మాట్స్ ఇది 15 మార్క్స్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ 4 మార్క్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ 4 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ 2 మార్క్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 7 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్గా 11 మార్క్స్. టోటల్గా మనకు 97 మార్క్స్కి ఇస్తారు. మనం 75 మార్క్స్కి ఆన్సర్ ఇవ్వాలి. కామెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. మళ్ళీ చెబుతున్నా, అక్కడ అన్ని పేపర్ల లింకులు ఉన్నాయి. జువాలజీకి వస్తే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, దీంట్లో మొత్తం మనకు 6 మార్క్స్ వస్తాయి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్, దీంట్లో 10 మార్క్స్. తర్వాత యానిమల్ డైవర్సిటీ 6 మార్క్స్. యానిమల్ డైవర్సిటీ పార్ట్ 2లో 6 మార్క్స్. లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ప్రోటోజోవా, దీంట్లో 8 మార్క్స్కు. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 14 మార్క్స్, ఇది హైయెస్ట్ 14 మార్క్స్ వచ్చేది. తర్వాత పెరిప్లాంటా అమెరికానా, దీంట్లో
12 మార్క్స్వి, ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ దీంట్లో 14 మార్క్స్, టోటల్గా 76 మార్క్స్. దీంట్లో మనకు 60 మార్క్స్ రాయాలి. మెయిల్ ఐడి మర్చిపోవద్దు. తర్వాత మ్యాథ్స్ 1బిలో లోకస్కి 4 మార్క్స్కు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ 4 మార్క్స్, స్ట్రైట్ లైన్స్ 15 మార్క్స్ అంట, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 14 మార్క్స్, టోటల్గా 29 మార్క్స్ అవుతున్నాయి. ఇది జాగ్రత్తగా చదువుకోండి. 3D కోఆర్డినేట్స్ 2 మార్క్స్కు, ప్లేన్ 2 మార్క్స్, డిఆర్ అండ్ డిసిస్ 7 మార్క్స్, లిమిట్ అండ్ కంటిన్యూటీ 8 మార్క్స్, డిఫరెన్సియేషన్ 15 మార్క్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ 2 మార్క్స్, టాంజెంట్ అండ్ నార్మల్ 11 మార్క్స్, రేట్ మెజర్ 4 మార్క్స్, మీన్ వాల్యూ థియరమ్స్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ 2 మార్క్స్, మ్యాక్సిమా అండ్ మినిమా 7 మార్క్స్, టోటల్గా 97 మార్క్స్. మనకు 75కి మనం ఆన్సర్స్ రాయాలి. కామెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. బాటనీ ఇచ్చిన వాళ్ళు మటుకు తెలుగులో ఇచ్చారమ్మా, ఇదంతా బోర్డు నుంచి ఇచ్చింది, ఇవి తెలుగులో ఇచ్చారు. ఈ యూనిట్ వైజు చాప్టర్ వైజ్ చూసుకోండి, మీకు తెలుగులో తెలియకపోయి ఉండొచ్చు. సో దీంట్లో యూనిట్ 1లోంచి ఫస్ట్ చాప్టర్కి 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుందంట, తర్వాత సెకండ్ చాప్టర్కి 2 మార్క్స్ ఒక క్వశ్చను, 4 మార్క్స్కి ఒక క్వశ్చను, తర్వాత ఇలాగా థర్డ్ చాప్టర్కి 2 మార్క్స్కి ఒక క్వశ్చను, ఫోర్త్ చాప్టర్కి 4 మార్క్స్ ఒక క్వశ్చన్, టోటల్గా 14 మార్క్స్ అంట. అలాగే పార్ట్ బికి వెళ్తే యూనిట్ 2లో 12 మార్క్స్, తర్వాత యూనిట్ 3కి వెళ్తే 12 మార్క్స్, తర్వాత యూనిట్ 4కి వెళ్తే 6 మార్క్స్ మటుకే వస్తున్నాయి దీంట్లో. తర్వాత యూనిట్ 5 అన్నిటికన్నా ఎక్కువ మార్కులు 18 మార్క్స్ 18 మార్కులు, తర్వాత యూనిట్ 6 8 మార్క్స్, యూనిట్ 7 6 మార్క్స్, టోటల్గా 76 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి. మనం 60కి ఆన్సర్ చేయాలి. మీ పేపర్లు మాకు పంచుకోవడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.com. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.